మన వల్ల గాంధీ ఆయన వల్ల ఇది, మన చేత గాంధీ ఆయన మన చేతనే చేపించగల దమ్మున్నోడు. నువ్వు ఎక్కలేవా కొండని, కానీ నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండను నేను ఎక్కించే దమ్మున్నవాడు ఆయన. నిన్ను బట్టో లేదా సాటి మనుషులను బట్టో నీకు ధైర్యం కలగకపోతే, విశ్వాసం కలగకపోతే, ఈరోజు నీకంటే నువ్వు నమ్మిన మనుషుల కంటే ఉత్తముడైన దేవుడు నీకు నిరీక్షణాధారంగా ఉన్నాడు గనక ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన్ని హత్తుకొని జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టొచ్చు, పోరాటాన్ని ప్రారంభించవచ్చు. ఇది చాలా స్పష్టంగా నేను ఎరిగి మళ్ళా పోరాటాన్ని స్టార్ట్ చేశాను. ఇదే నా దినచర్య. వర్క్ ఏముందో దాన్ని చూడటం, తర్వాత ఇక సమయం అంతా కూడా దేవుని పాదాల దగ్గరే గడపడం. ఇంటి పక్కన ఇంటి చుట్టూ ఉన్న గృహాల్లో వాళ్ళు సినిమాలు పెట్టుకొని టీవీలలో వాళ్ళు నవ్వుకుంటా ఆనందంగా వాళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళ నవ్వులు, ఆ సినిమా మ్యూజిక్లు, ఆ డైలాగులన్నీ మా ఇంట్లో కనపడుతుంటాయి. కానీ అవన్నీ ఏవి వినపడినా అవేవి లక్ష్య పెట్టకుండా, ఎందుకంటే నేను ఒక పోరాటంలో ఉన్నా, చావా బ్రతుకా అన్న సమస్యలో నేనున్నా. మరి ఈ సమస్యలో ఉన్నప్పుడు దీని విషయంలో ఒక స్పష్టమైన పరిష్కారం పొందక మునుపు, దాని సంగతి ఏందో తేలక ముందు, మాలోకంగాళ్ళలాగా నేను ఆలోకంలో పడి కొట్టుకునేది ఏంది ఆసోది వ్యవహారం. కొంతమంది మాలోకాలు ఉన్నారులేండి ఆసోదోళ్ళు. ఒక పక్క కొంప కొల్లేరైపోతున్నా, జీవితాలు నాశనం అయిపోతున్నా, పిల్లలు దారి తప్పిపోతున్నా, కుటుంబం చితికిపోతున్నా, ఛిద్రమైపోతున్నా, ఏనుగంత టీవీలు పెట్టుకొని ఇళ్లలో అదే ఎంజాయ్ చేసేటువంటి ఆసోదోళ్ళు ఉన్నారు కొంతమంది.